గారి పూర్తి పేరు రతన్ నావల్ టాటా. ఈయన 1937 డిసెంబర్ 28న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. రతన్ టాటా గారికి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తన తల్లి తండ్రి విడిపోయారు. అందుచేత తన నానమ్మ అయిన నవాజ్ భాయ్ టాటా దగ్గర పెరిగారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో తన ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చదువు పూర్తయిన వెంటనే IBM కంపెనీలో తనకు ఉద్యోగం దొరికింది. కానీ JRD టాటా గారు రతన్ టాటా గారికి ఇండియాకు వచ్చి టాటా స్టీల్స్ లో వర్క్ చేయమని సలహా ఇచ్చారు. ఆ తర్వాత 1962లో అమెరికా నుండి ఇండియాకు వచ్చి టాటా స్టీల్స్ లో డైలీ లేబర్ గా వర్క్ చేశారు. ఒక లేబర్ గా ఆయన ఈ పరిశ్రమలోకి వచ్చి అనేక రంగాల్లో తను ముందంచుగా ఉండి చివరిగా 1991లో టాటా గ్రూప్స్ కు చైర్మన్ గా నిలిచారు. JRD టాటా గారు రతన్ టాటా గారిని చైర్మన్ గా నిర్మించినప్పుడు వాళ్ళ బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని రతన్ టాటా గారి చేతిలో కోట్ల రూపాయలు పెట్టడం చాలా తప్పు అని వ్యతిరేకించారు. కానీ వాళ్ళందరి అభిప్రాయాన్ని తప్పని నిరూపిస్తూ JRD టాటా గారు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. రతన్ టాటా గారి హయాంలో టాటా గ్రూప్స్ పరుగులు తీసింది. 10,000 కోట్ల రూపాయలున్న వాళ్ళ టాటా గ్రూప్స్ టర్న్ ఓవర్ ని 6 లక్షల కోట్ల రూపాయలకి టాటా గ్రూప్స్ అధినేత టాటా గారు తీసుకెళ్లారు. ఇంత పెద్ద వ్యాపారాన్ని నడుపుతూ కూడా ఇండియాలోనే కాకుండా ప్రపంచ ధనవంతుల జాబితాలో రతన్ టాటా గారి పేరు ఎందుకు లేదో తెలుసా? టాటా కంపెనీలో వచ్చే మొత్తం లాభం నుండి 66% టాటా ట్రస్ట్ నుంచి కొన్ని సేవా సంస్థలకి వెళ్ళిపోతుంది. టాటా గ్రూప్స్ విలువ 6 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువైనా కూడా టాటా గారి ఆస్తి మాత్రం